వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఏదైతే పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాల నరేంద్ర చౌదరికి చంద్రబాబు నాయుడు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా, క్యాబినెట్లో ఆయనకి స్థానం కల్పించబోతున్నారా అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం. దాన్ని మనం ఈరోజు టైటిల్గా కూడా ఖాయం చేయడం జరిగింది. సో ఆ అంశం మీదే మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ధూళిపాల నరేంద్ర ఆయనేమి టీడీపీలో ఒక ఆషామాషి లీడర్ ఏం కాదు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తూ చాలా తక్కువ సమయంలోనే తనకి ఎదురు లేకుండా ఎదిగిన నేత ఎవరంటే అది ధూళిపాల నరేంద్రనే. సో అలాంటి ధూళిపాల నరేంద్రకి ఎప్పుడో మంత్రి పదవి రావాల్సింది. ఆయన అభిమానుల్లో కానీ, ఈవెన్ విత్ ఇన్ ద పార్టీల్లో కానీ ఆయన్ని ఇష్టపడే ప్రత్యర్థులు కూడా కొంతమంది ఎప్పుడు కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు ఇదే అంశాన్ని. సో మంత్రి పదవికి మాత్రం దూరంగా ఉండిపోయారు ఆయన. ఇప్పటికి ఎప్పుడో ఆయన్ని గుర్తించాల్సింది పార్టీ అధిష్టానం అనేసి. సో అందుకు కారణం ఏంటంటే, పార్టీ వైపు నుంచి ఎప్పుడు వచ్చే ఒక సమాధానం ఏంటంటే, సంగం డైరీ చైర్మన్గా ఆయన ఉన్న కారణంగానే ఆయనకి మంత్రి పదవి అనేది లేదు అనేది. ఇక్కడ ఒక దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. అసలు సంగం డైరీ చైర్మన్ పదవి అనేది అది టీడీపీ ఇచ్చింది కాదు, పార్టీ ఇచ్చింది కాదు. సంగం డైరీ చైర్మన్ పదవి అనేది తన తండ్రి హయాం నుంచి ఆయనకి అది వాళ్ళ ఫ్యామిలీకి అది కొనసాగుతూ వస్తుంది. సో ఆబ్వియస్లీ ఆయన వారసుడుగా ధూళిపాల నరేంద్ర కూడా ఆ పదవిలోనే కొనసాగుతూ వస్తూ ఉన్నారు. అయితే ఎన్నోసార్లు అవకాశాన్ని ధూళిపాల నరేంద్ర కోల్పోయారు. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడం కూడా ఆయనకు ఒక థ్రెట్ అనుకోవచ్చు. మంత్రి పదవి విషయంలో ఆయనకు అడ్డంకిగా మారింది కూడా ఇదే అంశం, సామాజిక వర్గమే అనుకోవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఒకసారి నరేంద్ర పొలిటికల్ ప్రస్థానం మనం చూసుకున్నట్లయితే, తన తండ్రి వీరయ్య చౌదరికి అక్కడ మంచి ఇమేజ్ ఉంది స్థానికంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో. ఆయన అయితే ప్రమాదంలో చనిపోయిన తర్వాత, రోడ్డు ప్రమాదంలో, సో ఆయన వారసుడుగా ధూళిపాల నరేంద్ర ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు రాజకీయాల్లోకి. ఈ క్రమంలోనే 94 ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. యూ కెన్ ఇమాజిన్, ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత తన తండ్రికి అంత ఇమేజ్ ఉన్నా ఆ ఇమేజ్కి అతీతంగా తనకంటూ కూడా ఒక సాలిడ్ ఇమేజ్ ఆయన క్రియేట్ చేసుకున్నారు. పొన్నూరు మొత్తం కూడా, పొన్నూరు కానీ పొన్నూరు పరిసర ప్రాంతాల్లో కానీ తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ధూళిపాల నరేంద్ర క్రియేట్ చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, 94 నుంచి వరుసగా అప్రతిహతంగా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఆయన. ఆల్మోస్ట్ 2014 దాకా వరుసపెట్టి ఓటమెరుగని నేతగా ఆయనకు పేరుంది పొన్నూరు కానీ గుంటూరు జిల్లాలో కానీ. అలా తనకంటూ ఒక కమ్మ సామాజిక వర్గంలోనే ఒక ఐకానిక్ లీడర్గా కానీ కాదు, తనకంటూ ఒక ఓటమి లేని నేతగా ఆయన ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు. సో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంటేనే అలాంటి నేతకు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి, క్యాస్ట్ అండ్ క్రీడ్ ఇవన్నీ పక్కన పెట్టి మంత్రి పదవి అయితే ఇవ్వాల్సిందే. కాకపోతే చాలాసార్లు ఆయన అవకాశాన్ని కోల్పోతూ వచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన కరెక్ట్గా అవకాశం దక్కుతున్నప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండడానికి కూడా కొన్నిసార్లు కారణమైంది. అయితే ఆయనకు ఒక గోల్డెన్ ఆఫర్ ఎప్పుడు వచ్చింది అంటే, ఒక అవకాశం, గోల్డెన్ ఛాన్స్ ఎప్పుడు వచ్చింది అంటే 2014 ఎన్నికల సమయంలోనే. ఆ రోజు అయితే 2014 ఎన్నికల సమయంలో ఆయన 5వ సారి గెలుచున్నారు. సో ఆయన తప్పకుండా క్యాబినెట్లోకి తీసుకోవాల్సిన సందర్భం. గుంటూరు జిల్లాలో ఉన్న మెజారిటీ నేతల కంటే ఆయనే సీనియర్గా ఉన్నారు. అయినా అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషనే పనిచేసింది. అప్పటికే పుల్లారావు లాంటి వాళ్ళు పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు జిల్లాలో. సో అందుకే చంద్రబాబు నాయుడు పుల్లారావు వైపు మొగ్గు చూపడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే అప్పటికే జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కోడెల శివప్రసాద్ రావు లాంటి సీనియర్ నేత ఉన్నారు. ఆయన్ని కూడా మంత్రి పదవి నుంచి పక్కన పెట్టి స్పీకర్ స్థానంలో కూర్చోబెడతాం జరిగింది పార్టీ అధిష్టానం. అది చంద్రబాబు తీసుకున్న ఏదైతే ఒక చేదు అనుభవం, అది కోడెలకు అది చేదు అనుభవాన్ని మిగిల్చింది ఆ స్పీకర్ పదవి అనేది. అది అందరికీ తెలిసిందే ఏ అనుభవాన్ని మిగిల్చింది అనేది. వాళ్ళ భౌతికంగా కూడా ఆయన మనకు దూరం అయ్యారు. అక్కడి నుంచి మనం చూస్తే ఇక వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్న ఆంజనేయులు కానీ, ధూళిపాల నరేంద్ర కానీ, వీళ్ళంతా కూడా అదే తిరుపతినేని శ్రీనివాస్ కానీ అదే జిల్లాకు చెంది అదే సామాజిక వర్గం నుంచి వాళ్ళు ఎస్టాబ్లిష్ కావడం కూడా ధూళిపాల నరేంద్ర లాంటి నేతకు ఒక మైనస్గా మారింది ఆ రోజున. సో అందుకే మంత్రి వర్గ రేస్లోంచి చంద్రబాబు నాయుడు ఆయన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. దెన్ అప్పుడులో చర్చ జరిగింది, ధూళిపాల నరేంద్రని పదవిలోకి తీసుకునే అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు పక్కన పెడతానికి కారణం ఏంటంటే, ఆయనకున్న ఏదైతే సంగం డైరీ చైర్మన్ పదవి అనేది. ఇక్కడే ఆల్రెడీ నేను చెప్పాను, ఇది సంగం డైరీ చైర్మన్ పదవి అనేది ధూళిపాల నరేంద్ర ఆయన ఓన్గా తెచ్చుకున్నది కాదు, ఆ ఫ్యామిలీకి లేకపోతే పార్టీ ఇచ్చింది కాదు. వాళ్ళ తండ్రి ఆ పదవిలో పనిచేశారు. తండ్రి చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆయన పొన్నూరుకి ఎమ్మెల్యే అయ్యారో, పొన్నూరు ప్రజలను హక్కును చేర్చుకున్నారో, అలాగే సంగం డైరీ చైర్మన్ పదవి కూడా ధూళిపాల నరేంద్ర ఖాతాలోకి వచ్చింది. సో ఇన్ని సంవత్సరాలు ఆ చైర్మన్ పదవిలో ఉన్నారు అంటే అక్కడ స్థానికంగా ఉన్న రైతులు యాక్సెప్ట్ చేస్తేనే ఆ స్థాయిలో ఆయన ఉండగలిగారు. లేకపోతే ఎప్పుడు ఆయన దించి పక్కన పెట్టేవాళ్ళు. ఇదైనా పార్టీ గుర్తించాల్సి ఉంటుంది. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే అయితే 2014లో ఆయనకి స్పీకర్ పదవి ఇస్తారనో ఇంకోటని చర్చ జరిగినా, బట్ ఆ విషయాలు మాత్రం కేవలం ప్రచారాలుగానే మిగిలిపోయాయి. ఇక చివరికి కోడెల శివప్రసాద్ సీనియర్ కాబట్టి ఆయనకి స్పీకర్ పదవి ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు.
ఇక అక్కడి నుంచి మనం చూస్తే 2019 ఎన్నికల్లో ఫస్ట్ టైం ధూళిపాల నరేంద్ర తన కెరీర్లో, తన పొలిటికల్ కెరీర్లో ఓటమి చోటు చూసిన సందర్భం అది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక్క ఛాన్స్ వేవు ధూళిపాల నరేంద్ర మీద కూడా పనిచేసింది. సో పొన్నూరు నుంచి ఆ రోజు ఉమారెడ్డి అల్లుడైన కిలా రోసయ్య పోటీ చేస్తే రోసయ్య చేతిలోని ధూళిపాల నరేంద్ర ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కేవలం గుంటూరు జిల్లాలో చూసుకుంటే, ఉమ్మడి గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అందరికన్నా ఎక్కువ ఫోకస్ పెట్టే నేత ఎవరు ఉన్నారంటే అది ధూళిపాల నరేంద్రే. ఆయన కేసులు పెట్టేయడం జరిగింది. కరోనా సమయంలో అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పెడతాం జరిగింది. అనేక రకాలుగా ధూళిపాల నరేంద్ర టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడి రాజకీయం చేశారు. అయినా సరే ఎక్కడ ఆయన తలొగ్గలేదు. ధూళిపాల నరేంద్ర లాంటి వాళ్ళని ఎలాగైనా తమ పార్టీలోకి రప్పించుకోవాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టారు. సామాజిక వర్గ కేంద్రంగా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే ధూళిపాల నరేంద్ర ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రయత్నం అయితే చేయలేదు. అదే స్థాయిలో ఆయన అనారోగ్యం పాలైనా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేస్తూ తన వాయిస్ అయితే వినిపిస్తూ వచ్చారు. దట్స్ ఇట్. 2024 ఎన్నికలు వచ్చాయి. 24 ఎన్నికల్లో మరోసారి ధూళిపాల నరేంద్ర గెలవడం జరిగింది. కూటమి మొత్తం 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈసారి ఎలాగైనా సరే ధూళిపాల నరేంద్రకి ఆ పదవి వస్తుందని కూడా ఆయన అభిమానులు అనుకున్నారు. అందరూ లెక్కలు కడతా వచ్చారు. కానీ అగైన్ ఈసారి కూడా క్యాస్ట్ ఈక్వేషన్తో పాటు జనసేన ఈక్వేషన్ కూడా ఆయనకి అడ్డంకిగా మారాయి. ఈరోజు నిజంగానే లోకేష్ మంగళగిరిని గెలవడం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో లోకేష్ మంగళగిరి నుంచి గెలవడం, ఆయన మంత్రి కావడం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. ఎందుకంటే ఆయన ఆబ్లిగేషన్ కాబట్టి, లోకేష్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి, సో చంద్రబాబు నాయుడు వారసుడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. ఇక వేరే జనసేన ఈక్వేషన్లో కూడా ఆ జిల్లాలోనే మంత్రి పదవి ఫిట్ అయింది. అది కూడా నాదెండ్ల మనోహర్కే. అటు లోకేష్ కానీ ఇటు నాదెండ్ల మనోహర్ కానీ ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే. అది కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో. సో అందుకనే మాజీ మంత్రిగా పనిచేసిన పుల్లారావుకు అవకాశం లేదు. అదేవిధంగా చూసినట్టయితే జీవి ఆంజనేయులు సీనియర్ ఎమ్మెల్యేగా ఫోకస్ అయ్యారు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా మంత్రి పదవి నుంచి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. సో అలాంటిది ఈసారి మాత్రం ఆయన ఫిట్ అవుతారు, ధూళిపాల నరేంద్రకి పదవి ఖాయం అనే చర్చ జరిగినప్పటికీ ఆ ఇద్దరికి జిల్లాలో సేమ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు మంత్రి పదవి ఇచ్చిన కారణంగా మరోసారి ధూళిపాల నరేంద్రకి అవకాశం దక్కలేదు. అయితే ఇక్కడే ఒక చర్చ ఏంటంటే, ధూళిపాల నరేంద్రకి అవకాశం దక్కకపోవడానికి సంగం డైరీ చైర్మన్ పదవే కారణం అంటారు. ఎందుకంటే హెరిటేజ్ డైరీతో ఇష్యూస్ ఉన్న కారణంగా సంగం డైరీ చైర్మన్గా ఉన్న ధూళిపాలకి ఆయనకు పదవి లేదు అంటారు. కానీ అసలు అది వాస్తవమే కాదు. హెరిటేజ్ దారి హెరిటేజ్దే, సంగం డైరీ దారి సంగం డైరీదే. ఎప్పుడు కూడా ఆ కాన్ఫ్లిక్ట్ కేవలం వైఎస్ఆర్సీపీనో కాంగ్రెస్ నేతలో ప్రచారం చేయడం తప్ప ఆ కాన్ఫ్లిక్ట్ సంగం డైరీ వర్సెస్ హెరిటేజ్ అన్న ఇష్యూ ఎక్కడ తెర మీదకి రాలేదు ఇప్పుడు దాకా. కనీసం దానికి సంబంధించి ఇట్లా ఇష్యూస్ ఉన్నదని ఒక చిన్న ఎవిడెన్స్ కూడా లేదు. జస్ట్ ప్రత్యర్థులు బురదపోయడం తప్ప. సో అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఎమ్మెల్యేలకి చాలా బిజినెస్లు ఉన్నాయి, చాలా అయితే వాళ్ళకి తరతరాల నుంచి వచ్చిన పదవులు ఉన్నాయి, అనేక రకాలుగా ఇష్యూస్ ఉన్నాయి. అయినా సరే వాళ్ళు చాలామంది మంత్రులు అయ్యారు ఈ రోజున. మరి ధూళిపాల నరేంద్రకి సంగం డైరీ చైర్మన్ అనేది ఎలా అడ్డంకి అవుతుంది అనేది వాళ్ళ అభిమానులు అడుగుతున్న ప్రశ్న. సో ఓవరాల్గా ఇప్పుడు మరో 5-6 నెలల్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈరోజు ధూళిపాల నరేంద్రకి నిజంగానే మంత్రి పదవి ఇస్తారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎమ్మెల్యేల మీదే కాదు పలువురు మంత్రుల మీద కూడా చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారనే చర్చ ఉంది. ఆ అసంతృప్తిని ఎక్కడ బయటికి దాచుకునే ప్రయత్నం చేయట్లేదు ఆయన. ఎక్కడ ప్రభుత్వం మీద ఆయన పట్టుకోల్పోతారా అన్న వార్ను కూడా వస్తుంది ఆయన అభిమానుల నుంచి, కొంతమంది జర్నలిస్టుల నుంచి. ఇలాంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కొంతమంది సీనియర్లను పార్టీలోకి తీసుకోబోతున్నారు. ఎప్పటి నుంచో పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తులను పార్టీలోకి తీసుకోబోతున్నారని చెప్తున్నారు. దానిలో భాగంగానే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఈసారి ధూళిపాల నరేంద్రకి క్యాబినెట్ పదవి ఖాయం అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయనతో అసోసియేట్, ఆయనకన్నా జూనియర్ అయిన పయ్యావులు కేశవ్ లాంటి వాళ్ళే ఈరోజు మంత్రులుగా ఉన్నారు. సో అందుకే ధూళిపాల నరేంద్రకు కూడా ఈసారి మంత్రి పదవి ఖాయం అనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే మనం చూస్తే ఆంజనేయులు లాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఇప్పటికే క్యాబినెట్ హోల్డ్ ఇవ్వడం జరిగింది, ఇట్లాంటి పదవులు ఇచ్చేసి. సో అదే జిల్లా నుంచి ఆల్రెడీ 2 మంత్రులుగా ఉన్నారు. మరి ఈసారి ధూళిపాల నరేంద్రని తీసుకోవాలంటే అన్ని ఈక్వేషన్స్ను చంద్రబాబు నాయుడు పక్కన పెట్టాల్సి ఉంటుంది. మరి ఆయన వైపు నుంచి చూస్తే, ఆయన అభిమానుల వైపు నుంచి చూస్తే ఈసారైనా సరే ఏదైతే ధూళిపాల క్యాబినెట్లోకి వెళ్లాల్సిందే అని కూడా ఒక ఒత్తిడి అయితే ఉంది పార్టీ వైపు నుంచి. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు ఈసారైనా ధూళిపాల మీద ఎంతవరకు ఫోకస్ పెడతారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.